ప్రజాస్వామ్యాన్ని కూని చేయట్లేదా? చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు. అసలు ఈ ఉప ఎన్నికలతో, ఈ మున్సిపల్ ఎన్నికలతో, ఈ కార్పొరేషన్ ఎన్నికలతో మీ కూటమి ప్రభుత్వానికి అసలు సంబంధం ఉందా? మీకు ఏ కార్పొరేషన్లో అయినా సరే మెజారిటీ ఉందా? ఏ మున్సిపాలిటీలో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు మెజారిటీ ఉందా? అసలు కార్పొరేటర్లు లేరు, కౌన్సిలర్లు లేరు. మీరు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, నువ్వు ఏం మాటలు చెప్పావు, ఏమి ఆచరిస్తున్నావు? మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఈ ఎన్నికల్లో కనీసం మీకు కార్పొరేటర్లు లేరు, కౌన్సిలర్లు లేరు, మీరు నిలబడటానికి అర్హులు కాదు మీ పార్టీ. ఈ రోజున మీరు ప్రలోభాలకు గురి చేసి, దౌర్జన్యాలు చేసి, అక్రమాలు చేసి మా వాళ్ళని మీరు లాక్కుంటారా? దౌర్జన్యం చేస్తారా? అసలు చీప్గా లేదా మీకు? ఏదో 10 నెలల మీ పరిపాలన అనుకుంటా, 10 నెలల మీ పరిపాలనలో మీరు వచ్చింది మొదలు మా పార్టీ వాళ్ళ మీద అత్యాచారాలు, మా పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు, మా వాళ్ళని చంపటం, ఊర్లో వదిలిపెట్టి వెళ్ళేలాగా మీరు బెదిరించడం, ఆఖరికి మహిళలను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ మీద దాడులు చేశారే. ఈరోజు స్వయంగా తిరుమల తిరుపతి అనగానే అందరూ కూడా పవిత్రత, ఒక భక్తి. అటువంటి తిరుమల తిరుపతిలో ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తారా? కొడతారా? బస్సులో మా కార్పొరేట్లు వెళ్తా ఉంటే బస్సు మీద దాడి చేస్తారా? హింసకు గురి చేస్తారా? అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు? మీ ప్రభుత్వం, మీ కూటమి కుట్రలతో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాలరాస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ఒక పక్కనేమో మేమేమో శుద్ధహస్తులం అంటారు, మేమేమో మీ పార్టీ వాళ్ళు రిజైన్ చేస్తే తప్ప మా పార్టీలో చేరటానికి వీలు లేదని చెప్పి చెప్తారు, శ్రీరంగ నీతులు చెప్తారు. ఈరోజు మీరు చేస్తున్న వికృత చేష్టల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అబద్ధాలతో అధికారాన్ని గద్దెనెక్కిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఈ 10 నెలల కాలంలో మీరు చెప్పిందేంటి? ఎన్నికలకు ముందు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలేంటి? ఈ రోజు వరకు కూడా వాటి గురించి మీరు ఆలోచన చేయకపోగా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ ప్రచారానికి వెళ్ళాడు మహానుభావుడు. 2019లో ఢిల్లీ వెళ్ళాడు. అక్కడేమో కేజ్రీవాల్ గారు, మమతా బెనర్జీ గారు వాళ్ళని కూర్చోబెట్టుకొని మోడీ గారిని, అమిత్ షా గారిని బండబూతులు తిట్టారు, తెగ తిట్టారు. ఈ చంద్రబాబు నాయుడే 2019లో ఒకసారి తీయండి. మరలా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరలా 2025 వచ్చేసరికి 19లోనేమో కేజ్రీవాల్ గారిని పొగిడారు, కేజ్రీవాల్ గారు మంచివాడని చెప్పాడు. ఈరోజేమో కేజ్రీవాల్ చెడ్డవాడు. కేజ్రీవాల్ని ఆ రోజు గెలిపించాలి,
కేజ్రీవాల్ని ఈరోజేమో ఓడించాలి. అసలు నాలుకేనా మనిషేనా, మనసేనా, ఒక విలువ ఉందా, ఒక సిద్ధాంతాలు ఉన్నాయా, అన్నీ కూడా గాలికి వదిలేయటం. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.